అందరికి నమస్కారం. మరి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ళు నడిపిస్తున్నటువంటి బస్సుల వలన చాలామంది విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. మరి ఈ ప్రైవేట్ స్కూళ్ళ బస్సుల యొక్క యాజమాన్యాలు మరి అక్రమంగా మరి ఏ సర్టిఫికెట్లు లేకున్నా ఫిట్నెస్ కానీ, రోడ్ పర్మిట్ కానీ, తర్వాత రోడ్ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ లేకున్నా కూడా ఇవాళ బస్సులను నడిగడ్డలు విచ్చలవిడిగా నడిపిస్తూ విద్యార్థి ప్రాణంతో చెలగాటమాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి జిల్లా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు, డిటిఓ గారైనా మరి వెహికల్ మోటార్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయడం లేదు, తూతూ మంత్రంగా తనిఖీలు చేసి మరి వాటిని వదిలేస్తున్నారు చూసి చూడకుండా. మరి ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున కూడా అనుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలతోన ఈ యొక్క జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు కుమ్మక్కై ఇవాళ ఈ రకంగా బస్సులను పైన చర్యలు తీసుకోవడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరి మనం చూస్తున్నాం చాలా జిల్లాలో చాలా బస్సులు కూడా సీట్ల పరిమితి కంటే ఎక్కువ మందిని గొర్రెల మందలాగా తరలిస్తుంటే కూడా మేము విద్యార్థి సంఘాలుగా పలుమార్లు డిటిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే పరిమిత సీట్ల కన్నా ఎక్కువ మంది విద్యార్థులు తరలిస్తున్నారు బస్సులలో, మరి వాటిని తక్షణమే సీజ్ చేయాలని, వాటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినాం. అయినప్పుడు కూడా డిటిఓ కానీ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మరి వాటిని వదిలిపెడుతూ ఉన్నారు. మేము జిల్లా కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే డిటిఓను మరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూస్తున్నాం ఇవాళ ఇన్సూరెన్స్ లేని బస్సు రోడ్డు మీదకి వచ్చి, మొన్ననే బల్గేర్లో లైవ్లో స్కూల్ బస్సు మరి ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఒక వ్యక్తిని ప్రాణాలను బలిగొన్నది. అదేవిధంగా న్యూ గీతాంజలి స్కూలు, కాకతీయ స్కూలు తుంకుట రోడ్లో టక్కర్ అయిన సంఘటన చూసినాం. అదేవిధంగా మొన్న న్యూ విశ్వభారతి నవభారతి స్కూల్, 5 మండల కేంద్రం నవభారతి స్కూల్ కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది. మరి మొన్ననే చూసినాము డ్రైవర్లు మద్యం మత్తులో స్కూల్ బస్సులు నడిపిస్తున్నారు. మేము విద్యార్థి సంఘాలుగా మేము డిటిఓ గారికి కంప్లైంట్ చేస్తే మరి శ్రీ కృష్ణవేణి స్కూల్ యజమాని మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి మా పైన కంప్లైంట్ చేస్తారని విద్యార్థి సంఘాల పైనకి డ్రైవర్లు దాడి కూర్చోగలపడం దురదృష్టకరం సంఘటనలు కూడా చూసినాం. అందులో భాగంగానే మన జిల్లా కేంద్రంలో నోబెల్ స్కూల్ యొక్క బస్సు డ్రైవరు మద్యం దాగి నడుపుతున్నాడని అక్కడ ఉన్నటువంటి గోన్పాడు దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ ఆ బస్సును ఆపడం జరిగింది. ఆ బస్సులో అప్పుడు దాదాపు 70-80 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకవేళ అనుకోకుండా ప్రమాదం జరిగింది అనుకో, అంతమంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉన్నది. మరి అదేవిధంగా చైతన్య స్కూల్ కానీ మరి ఇవన్నీ కూడా స్కూళ్ళలో మరి పలుమార్లు కూడా సీట్లకు పరిమితి మించినటువంటి పిల్లలు తరలిస్తున్నారని మేము విన్నవిస్తే ఇవాళ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటూ లేరంటే మరి కారణం ఏందో ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా నడిగడ్డలో ఒక 5 మండలమే లేదు, జిల్లా కేంద్రంలో కూడా చాలా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, చాలా బస్సులు ఉన్నాయి. మరి జిల్లా కేంద్రంలో కూడా తనిఖీలు ఎందుకు చేపట్టడం లేదో ఇవాళ దాని వెనుక ఉన్న మొదలైందో కూడా ఈ డిటిఓ గారు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే విశ్వభారతి స్కూల్ కానీ జిల్లా కేంద్రంలోని మరి అదేవిధంగా సరస్వతి స్కూల్ కానీ బస్సులు చాలా మంది విద్యార్థులను ఎక్కువ మొదలు తరలిస్తున్నారు. వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ వాటి జోలికి పోకుండా ఇవాళ అంటే కేవలము ఏదో కుమ్మక్కై ప్రైవేట్ స్కూల్ బస్సులతో కుమ్మక్కై ఇవాళ జిల్లా ట్రాన్స్పోర్ట్లు వ్యవహరించడం చాలా దుర్మార్గం. దానివల్ల విద్యార్థుల ప్రాణాలు గాలి కలిసిపోతే మరి రేపొద్దున ఎవరు బాధ్యులు దానికి? మరి ఇవాళ ఒకవేళ ఇన్సూరెన్స్లు మరి నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయి, మరి ఇవాళ మేము తనిఖీలు చేస్తామంటున్నారు. మరి తనిఖీలు చేసినప్పుడు మరి బల్గేర్ దగ్గర ఒక బస్సు ఒక వ్యక్తిని ప్రాణం తీసింది, దానికి ఇన్సూరెన్స్ లేదు. మరి ఎక్కడ మీరు తనిఖీలు చేసినట్టు? ఇవాళ చెప్పాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా తక్షణమే మేము విన్నవించడం ఏంటంటే ఈ డిటిఓ పైన తక్షణమే చర్యలు తీసుకొని మరి సస్పెండ్ చేయాలని ఇవాళ డిమాండ్ చేస్తాం. మా విద్యార్థి భాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం.